దుర్గామాత, జై దుర్గామాత. ఈ నెల 5వ తారీఖున ఇద్దరు వ్యాపారస్తుల మధ్యలో చిరు గొడవ జరిగి ఒక సమస్యగా ఏర్పడి ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. దానికి బీజేపీ శాఖ మెదక్ జిల్లా తరఫున మేమందరం కూడా చింతిస్తున్నాం. ఈరోజు ఏడుపాయల దేవస్థానం అనేది అన్ని మతస్థులకు ఇక్కడ స్థానం లేదు వాస్తవానికి. అయినా కానీ మరి ఇక్కడ హిందువులు ఉండవలసిన జాగాలో పెద్ద ఎత్తున ముస్లింలంతా కూడా ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నారు. అయినా కానీ మేము దాన్ని చూడనట్టుగానే ఊరుకుంటున్నాం. కానీ మొన్న ఏదైతే హంజాదుల్లా ఖాను ఇక్కడికి వచ్చి ఒక దొంగన కొడుకు ఇక్కడికి ఏడుపాయల ప్రాంతానికి వచ్చి వారి కుటుంబాన్ని పరామర్శిస్తామని ఒక సోకుతోని ఇవాళ పాకిస్తాను ఎవడైతే పాకిస్తానోడు ఉండో ఎప్పుడు మన భారతదేశం పైన విషం జిమ్ముతుండో అదే రీతిలో వీడు ఒక ముస్లిం మత పెద్దగా వచ్చి మరి రఘునందన్ రావు గారి మీద విషం చిందే ప్రయత్నం చేసిండు. ఈ యొక్క హంజాదుల్లా ఖాన్ అంటాడు. అరే హంజాదుల్లా ఖాన్, నీకు రైట్స్ ఎక్కడి? మా ఎంపీ గారిని విమర్శించే హక్కు ఎక్కడిదని మేము అడుగుతున్నాం. ఇక్కడున్న రాజకీయ వ్యవస్థ నీకు ఏం తెలుసని ఈ మాటలు మాట్లాడినవరా హంజాదుల్లా ఖాన్? ఇవాళ ఇక్కడ అందరూ కూడా హిందువులు ముస్లింలు చాలా బాగా అన్యోన్యంగా ఉంటున్నారు. అలాంటిది నువ్వు ఒక టెర్రరిస్టు లాగా వచ్చి మరి కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు మంచోడు, మరి పార్లమెంట్ ఎంపీ రఘునందన్ రావు గారు మరి అల్లకల్లోలు చేస్తున్నాడు, మత ఘర్షణలకు తావిస్తున్నాడు అని చెప్పడం జరిగింది. అరే లుచ్చా, ఎక్కడ మత కల్లోలాలు జరిగినాయి? మరి ఈ యొక్క ఎంపీ గారు ఎక్కడ మత కల్లోలు జరిపిండో ఒక్కసారి నువ్వు మరి చెప్పు. మరి అది తెలియకుండా ఏదో పిచ్చివాగులు వాగి తాగిన నిశాలో నువ్వు ఏదేదో మాటలు మాట్లాడిపోయి ఇవాళ మెదక్ బీజేపీ పార్టీ మెదక్ జిల్లాను అవమానపరిచినావు. అదేవిధంగా మా రఘునందన్ రావు గారిని అవమానపరిచినావు. నీకు ఒకటే మేము హెచ్చరిస్తున్నాం. ఇవాళ మెదక్ ఎస్పీ గారికి కూడా మేము చెప్పడం జరుగుతుంది. నువ్వు ఎంబడే రఘునందన్ రావు గారికి క్షమాపణ చెప్పాలి. ఒకవేళ నువ్వు రఘునందన్ రావు గారికి క్షమాపణ గిట్ట చెప్పనట్టయితే నీ సంగతి ఏంటిదో మరి మా హిందూ సంఘాలు చూపిస్తాయి. నువ్వు కేవలము రఘునందన్ రావును బీజేపీని టార్గెట్ చేసి ఇక్కడ వచ్చి ఒక చిచ్చు పెట్టిన నా కొడుక, నువ్వు వెంబడే మరి క్షమాపణ చెప్పు, లేదంటే దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీసుకుపోతాం. ఇక్కడ అన్యమతస్థులకు స్థానం లేకుండా చేస్తాం. మరి అందరూ కూడా హిందువులే ఇక్కడ వ్యాపారాలు చేసుకోవాలని కోరుకుంటూ మరి ఎప్పుడు కూడా ఏ సమస్య వచ్చినా రఘునందన్ రావుకు మైన ఈగ వాలినా కానీ బీజేపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏ రాత్రి సమస్య వచ్చినా బయటకు వస్తామని హెచ్చరిస్తూ మరి ఇలాంటి మరి ఈ యొక్క భారతదేశంలో ఉండి భారతదేశం తిండి తింటూ పాకిస్తాన్ కొడుకుతో కొలుస్తున్న లుచ్చన కొడుకులకు గుణపాఠం చెప్తామని చెప్పి ఈ యొక్క జిల్లా తరఫున మేము హెచ్చరిస్తున్నాం. ఏడుపాయల వనదుర్గామాత క్షేత్రానికి విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ మల్లేశన్న గారికి, మాజీ అధ్యక్షులు గౌరవనీయులు గడ్డం సింగన్న గారికి, కిసాన్ మోర్చా అధ్యక్షులు బండ్ల సత్యన గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి జిల్లా నుంచి విచ్చేసినటువంటి వివిధ క్షేత్రాల నాయకులకు, మండల అధ్యక్షులకు, అదేవిధంగా బాపనపేట మండల కమిటీ వారందరూ కూడా ధన్యవాదాలు. ప్రత్యేకంగా ఈ ప్రెస్ మీట్కు మనం అత్యవసరంగా పిలవగానే విచ్చేసినటువంటి బాపనపేట మరియు మెదక్ ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా ఏడుపాయల వనదుర్గామాత ప్రత్యేక పాపనపేట మండల శాఖ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అయితే ఏదైతే ఒక 3-4 రోజుల కింద మన ఏడుపాయల్లో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో, ఒక మర్డర్ జరిగింది. ఆ మర్డర్కి సంబంధించి ఇరు కుటుంబాలకు సంబంధించినటువంటి విషయం. అది 2 కుటుంబాల మధ్యలో 2 షాపుల మధ్యలో జరిగినటువంటి తగాదా నేపథ్యంలో వాళ్ళిరువురు కూడా 2 కుటుంబాల వారు ఘర్షణ పడడం జరిగింది. ఆ ఘర్షణ నేపథ్యంలో ఒక వ్యక్తి మృతి చెందిండు. ఆ మృతి చెందిన వ్యక్తి ఏదైతే మృతి చెందిండో ఆయనను పరామర్శించడానికి హైదరాబాద్ నుండి ఓల్డ్ సిటీ నుండి ఒక మజ్లిస్కి సంబంధించినటువంటి ఎంబీకేకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి అమ్జదుల్లా ఖాన్ అనేటటువంటి వ్యక్తి స్పోక్స్ పర్సన్ నాగసన్పల్లి ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి రావడం జరిగింది. అక్కడి వరకు తప్పు లేదు, వాళ్ళని పరామర్శిస్తే ఎవరికి ఆబ్జెక్షన్ లేదు. అక్కడికి విచ్చేసినటువంటి ఆ అమ్జదుల్లా ఖాన్ అనేటటువంటి మత ఛాందసవాది, ఆ ఎంఐఎం కుక్క ఎవరైతే ఉన్నారో
వాళ్ళు ఇక్కడికి వచ్చిన సందర్భంలో ఈ పచ్చగా ఉన్నటువంటి ఏడుపాయల వనదుర్గా మాత క్షేత్రాన్ని, పచ్చగా ఉన్నటువంటి పల్లెలకు కూడా అక్కడ నుంచి ఒక మత చిచ్చు తీసుకొని రావడం జరిగింది. ఆ మత చిచ్చును తీసుకొని వచ్చి అక్కడ వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసిర్రు. భారతీయ జనతా పార్టీ మన గౌరవ పార్లమెంటు సభ్యులు ఎవరైతే మన మాధవనేని రఘునందన్ రావు గారు ఉన్నారో వారు గెలిచినప్పటి నుంచే ఇక్కడ మెదక్లో బీజేపీ మూలంగానే మత కల్లోలాలు జరుగుతున్నాయని చెప్పేసేటటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు. ఈ వ్యాఖ్యలను మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ తరఫు నుండి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇలాంటి వ్యాఖ్యలు వాళ్ళకి హైదరాబాద్లో చెల్తాయేమో కానీ ఇక్కడ చెల్లయి. ఇప్పటి వరకు ఇక్కడ అందరూ హిందువులు కానీ, ముస్లింలు కానివ్వండి, క్రిస్టియన్లు, అన్ని మతాల వారు కూడా సామరస్యపూర్వకంగా అన్ని రకాల దందాలు, అన్ని రకాల బిజినెస్లు చేసుకుంటూ పొట్ట పోషించుకుంటూ ఉన్నారు. ఏ రకమైనటువంటి మత ఘర్షణలు ఇప్పటివరకు పాపన్నపేట మండలంలో ఈ మధ్య కాలంలోనైతే ఏ విధంగా కూడా జరుగుతలేవు. అయితే వీళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చి పచ్చగా ఉన్నటువంటి పల్లెటూర్ల మీద వాళ్ళ యొక్క మత ఛాందసవాదం, మత చిచ్చు పెట్టే ప్రయత్నం చేసిర్రు. ఆయన ఇక్కడికి రావడమే కాకుండా మతాల మధ్యలో హిందువులకు, ముస్లింలకు మతాల మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేసిర్రు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. దాని మీద మేమందరం కలిసి మా జిల్లా నాయకుల ఆధ్వర్యంలో కూడా పాపన్నపేట పోలీస్ స్టేషన్, స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా ఇస్తాము. ఖచ్చితంగా పోలీసులు కూడా దీని మీద యాక్షన్ తీసుకోవాలి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ సంబంధించిన లోకల్ ముస్లిం నాయకులు కానీ, ముస్లిం కులాస్తులు కూడా, ఒక మతస్థులు కూడా ఆలోచించవలసిన విషయం ఏంటంటే అందరం కలిసిమెలిసి ఉంటున్నటువంటి ఈ తరుణంలో ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మంచిగా ఉన్నటువంటి మన మధ్యలో చిచ్చు పెట్టేటటువంటి ఆ విషయాన్ని మీరందరూ కూడా, ముస్లిం వర్గాలు కూడా దీన్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఇక్కడ వాళ్ళ బాధిత కుటుంబానికి జరిగింది అన్యాయమే. ఎవరు చేసినా తప్పే. ఆ తప్పును ఎవరు కూడా భుజాల మీద ఎత్తుకుంటలేరు. కానీ దాన్ని వదిలిపెట్టేసి ఆ బాధిత కుటుంబానికి వాళ్ళు ఇచ్చిన ఆర్థిక సాయం ఏం లేదు, ఇంతవరకు చేసినటువంటి ఆర్థిక సాయం ఏం లేదు. కానీ ఇక్కడికి వచ్చి చనిపోయింది ముస్లిం వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి హిందువుల మీద ఒక బురద చల్లినట్టయితే, ఈ హిందువుల మీద బీజేపీ వాళ్ళ మీద ఒక బురద చల్లినట్టయితే హిందువులు ముస్లింలు కొట్టుకొని చేస్తారు. దాని మీద మేము చలిమంట కాసుకుంటాం అనేటటువంటి ఉద్దేశంతో అక్కడ హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి ఆ మాజీ కార్పొరేటర్ అమ్జదుల్లా ఖాన్ చేసినటువంటి వ్యాఖ్యలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. దీని మీద వెంటనే పోలీసు వాళ్ళు కూడా చర్యలు తీసుకోవాలి. దాంతోపాటే ఇప్పుడు మనం ఎండోమెంట్ ఈవో గారికి ఇక్కడ ఏడుపాయల క్షేత్రం హిందూ ధార్మిక క్షేత్రం, ఇక్కడ హిందువులు మాత్రమే, కేవలం హిందువులు మాత్రమే వ్యాపారాలు చేసుకోవడానికి అనుమతించాలి. వేరే అన్ని మతస్థులందరినీ కూడా ఇలా నిషేధించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము వారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా దీని మీద వారం 10 రోజుల లోపల ఈ ఎండోమెంట్ ఆఫీస్ వాళ్ళు కూడా తగిన రీతిలో చర్యలు తీసుకొని అన్య మతస్థుల వ్యాపారాలను ఇక్కడ నిషేధిస్తూ వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి ఘోరాలు చేయాలని చెప్పేసి మేము అందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఒకవేళ ఆ రకమైన చర్యలు కనుక ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకోకపోయినట్టయితే హిందూ సంఘాల ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఒక అడుగు ముందుకేసి ఇక్కడ జరగబోయేటటువంటి విపత్కర పరిస్థితులను ఖచ్చితంగా వీళ్ళే ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనికి మేము మర్యాదపూర్వకంగా ఇప్పుడు లెటర్ రాసి ఇచ్చినాము. వీళ్ళు కనుక చర్యలు తీసుకోకపోతే మేము చేసేటటువంటి చర్యలకు వీళ్ళే బాధ్యులు కావాల్సి వస్తుంది, ఎండోమెంట్ డిపార్ట్మెంటే బాధ్యులు కావాల్సి వస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ తక్షణమే ఈ యొక్క విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎంపీ గారి పైన ఆయన ఎవరైతే చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో ఖచ్చితంగా ఆ వ్యాఖ్యలను వెనుక తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారత్ మాతాకి.